ఒక పెద్ద ఆయన యుఎస్లో ఉంటారు. ఆయన ఒక రివ్యూ ఏదో రాశారు. అది అది ఒక రేటింగ్ ఇచ్చారు. సరే, వెరీ గుడ్, నేను వెల్కమింగ్ రేటింగ్. కాకపోతే నాకు ఒక షాకింగ్ విషయం ఏంటంటే, అక్కడ మార్నింగ్ అంటే మేము అసలు మూవీ యూఎస్లో రిలీజ్ అవ్వలేదండి. ఇది మూవీ ఇది ఆయన జనరల్గా యూఎస్లో ఉంటారు కదా. ఈ సినిమా ఎలా చూశారు, ఈ సినిమాకి ఆయన రేటింగ్ ఎలా వేశారు, నాకు డౌట్ వచ్చింది, జెన్యున్గా డౌట్ వచ్చింది. సార్, ఈ మూవీ యూఎస్లో రిలీజే చేయలేదు సార్, మీరు ఎలాగా మీరు మొత్తం అంత పెద్ద స్టోరీ రాశాడు ఆయన. దీని గురించి ఎంత సార్, ఎలా సార్ రాశారంటే, ఇట్ వాజ్ వాచ్డ్ ఇన్ ఇండియా అని పెట్టాడు ఆయన. ఓహో, ఇప్పటివరకు నేను మీరు చూసేస్తున్నారు అనుకున్నాను, కాదా, ఇట్ వాజ్ వాచ్డ్ ఇన్ ఇండియా అని అనుకుని, సరేలే అయితే ఇండియాలో అంటే ఎప్పుడు సార్, ఎవరు సార్ వాచ్ చేసిందని చెప్తే ఆయన అన్నాడు, నేను కాదు వాచ్ చేసింది, అది సమ్ పీపుల్ ఫ్రమ్ ఇండస్ట్రీ వాచ్డ్ ఇట్ అండ్ దే హ్యావ్ టోల్డ్ మీ అంటే. నేను మళ్ళీ దానికి క్లారిటీ ఇచ్చా. ఓహో, అంటే ఇప్పటివరకు మీరు చూసి మీరు వేస్తున్నారు, మీరు యూఎస్లో ఉంటారు అనుకున్నాం, కాదు, మీకు ఇండియాలో ఎవరో ఒకళ్ళు ఉండి అది ఇంకా రిలీజ్ కాని సినిమాకి కూడా అది రిలీజ్ ముందే మా వాళ్ళు చూసారని చెప్పాడు ఆయన. రిలీజ్ కాని ఒక అన్ఫినిష్డ్ ప్రొడక్ట్ని చూసి ఒక కమెంట్ ఇస్తే, ఆ కమెంట్ ఆయన ఒక పెద్ద చాటభారతంలాగా రాసి దానికి ఒక మంచి రేటింగ్ ఇస్తే, దాన్ని మనం చూసి మనం బిలీవ్ చేసి సినిమాలకి జనాలు వెళ్ళరు అనుకుంటే, జనాలు ఏం పిచ్చోలు కాదు. నైట్ మెలోడీ సెకండ్ షో హౌస్ఫుల్, వైజాగ్లో ప్రీమియర్ వేస్తాయి. ఇవాళ మార్నింగ్ నుంచి జగదాంబ హౌస్ఫుల్, మధ్యాహ్నం మ్యాట్ని శ్రీకన్య హౌస్ఫుల్. నేను డిస్ట్రిబ్యూటర్ మా డిస్ట్రిబ్యూటర్ ఒకళ్ళు పంపించారు వాయిస్ నోట్స్ మాకు. అంటే మేము ఎంత హ్యాపీగా మేము దాన్ని తీసుకుందాం అనుకుంటున్నాము, మాకు అంత అన్హ్యాపీనెస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నారు. వెల్కమ్ బ్రదర్స్, మీ ఎటువంటి ఇష్యూ లేదు మాకు.